ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఒక భయానకమైన న్యాచురల్ డిజాస్టర్ చుట్టూ తిరుగుతుంది. ఒక పక్కన భారీ తుఫాను, ఇంకో పక్కన ఊరిని ముంచిన వరద నీళ్లు. కానీ అసలు ప్రాబ్లం నీళ్లు కాదు, ఆ నీళ్లతో పాటు ఊరిలోకి వచ్చిన క్రూరమైన స్వరచేపలు, షార్క్స్. ఈ షార్క్స్ నుండి ఒక ప్రెగ్నెంట్ లేడీ, కొంతమంది పిల్లలు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేశారు, ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. టామీ విర్కోలా ఈ సినిమాకి డైరెక్షన్ వహించారు. కథ విషయానికి వస్తే కాన్సెప్ట్లో కొత్తదనం ఏమీ లేదు, ఎందుకంటే మనం ఇదివరకే క్రాల్ లాంటి మూవీస్లో ఇదే థీమ్ చూసేశాం. కానీ మూవీ ఇచ్చే థ్రిల్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ కొంచెం బాగున్నాయి. సినిమా ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా ఎంగేజింగ్గా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ కొంచెం చిదరాబిదరా అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా రొటీన్గా ఎండ్ చేశారు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ తమ పరిధి మేర బాగానే యాక్ట్ చేశారు. ముఖ్యంగా ఆ ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ అండ్ పిల్లల పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంది. టెక్నికలీ సైడ్ సినిమాలో తుఫాను విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ చాలా బాగున్నాయి. కానీ వీఎఫ్ఎక్స్ విషయానికి వస్తే కొన్ని షాట్స్లో షార్క్స్ చాలా ఫేక్గా, కార్టూనిష్గా అనిపిస్తాయి. హై అండ్ హాలీవుడ్ గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎడిటింగ్ పర్వాలేదు, రన్ టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. సో ఫైనలీ మీకు సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ అండ్ షార్క్ మూవీస్ అంటే ఇష్టముంటే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచబుల్ మూవీ, ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కానీ మీరు జాస్ ఆర్ ద మెగ్ రేంజ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇది కొంచెం చిన్న సినిమాలా అనిపించొచ్చు. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.6 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.